మిస్టర్ అజయ్, డాక్టర్. నువ్వనుకున్నదే జరిగింది. అబార్షన్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. బట్ షీ ఈస్ వెరీ వీక్. ఈ మెడిసిన్ సిరప్ రెగ్యులర్ గా వాడాలి. ఓకే డాక్టర్. సాయంత్రం దాకా తను ఇక్కడే ఉండనివ్వు. సాయంత్రం వచ్చి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఊరుకో ఊరుకో. దా. అన్నయ్య, అంతా అయిపోయింది. ఎంతో ఏడ్చాను, అందరి కాళ్ళు పట్టుకున్నాను, కానీ నా బిడ్డని మాత్రం కాపాడుకోలేకపోయానన్నయ్య. లేదమ్మా, నీ బిడ్డ నీ కడుపులోనే క్షేమంగా ఉంది. అవును లక్ష్మి, డాక్టర్ అమ్మా మనల్ని ఆదుకున్నారు. నీకు అబార్షన్ చేయలేదు. అవునమ్మా. అవును. డాక్టర్గా నేను అబద్ధం చెప్పకూడదు, కానీ జరిగిందంతా మీ అన్నయ్య చెప్పిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను. నీ బిడ్డను బతికించడం కోసం నీకు అబార్షన్ చేసినట్టు మీ ఆయనతో అబద్ధం చెప్పాను. కానీ కడుపులో ఉన్న బిడ్డని ఎంతో కాలం దాచలేరు. ఈలోగా మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. అలాగేనండి. జాగ్రత్త. చూడమ్మా, రామారావు గారు చెప్పారు కాబట్టి నిన్ను మేము ఆదుకోగలిగాం. వాళ్ళు మనుషులు కాదు. డాక్టర్ గారు చెప్పినట్టు ఇది కనుక బయటపడితే నిన్నింకా నరక యాతన పెడతారు. మళ్ళీ అడుగుతున్నాను, రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోతాం. లేదన్నయ్య, నా బిడ్డను బతికించావు, అది చాలన్నయ్య, చాలు. నా బిడ్డ కోసం ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటాను, ఎంత హింసైనా భరిస్తాను. భరిస్తానన్నయ్య. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.